హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే డిజైన్స్ కస్టమైజ్ యువర్ ఫ్యాషన్. సో చూసారు కదా, ఇది బ్లౌజ్ ప్యాటర్న్ అండి. నేను ప్యాటర్న్ మేకింగ్ ద్వారా రెడీ చేసిన బ్లౌజ్ ప్యాటర్న్. ఇది ఆల్రెడీ షార్ట్లో పెట్టాను కదా, ఇది ఎలా వస్తుంది ఏంటి అనేది. సో ఈ విధంగా వస్తుందన్నమాట. సో దీని ప్యాటర్న్ ఏంటి, ఎలా కట్ చేయాలనేది చూద్దాము. సో ముందుగా ప్యాటర్న్ డ్రా చేసుకుంటాము. ఈ ప్యాటర్న్ ఎలా డ్రా చేయాలి ఏంటి అనేది ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్యాటర్న్ పేపర్ని దాని మీద ప్లేస్ చేసుకొని సైడ్ హాఫ్ ఇంచ్ వదులుకోవాలి. అలాగే వేస్ట్లో హాఫ్ ఇంచ్ కన్నా 1 పాయింట్ తక్కువ వదులుకోవాలి. ఆర్మ్ హోల్లో పావించ్, అలాగే పైన పావించ్. ఒక్క సైడ్ తప్ప మిగతా అన్ని చోట్ల పావించ్ కంటే 1 పాయింట్ ఎక్కువ పెట్టుకొని, అంటే పావించ్ కంటే ఎక్కువ, హాఫ్ ఇంచ్ కంటే తక్కువ పెట్టుకొని మార్క్ చేసుకొని, సీమింగ్ ఎలవెన్స్ కోసం, అది స్టిచ్చింగ్ ఎలవెన్స్ కోసం అలా మార్క్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మనం ఫ్రంట్ వి షేప్లో ఒక ప్యాచ్ అటాచ్ చేస్తాం కదా, సో దానికనమాట ఇది. సో దానికి కూడా అంతే, సేమ్ ఒక పావించ్ కన్నా ఎక్కువ, పావించ్ గ్యాప్ వదులుకొని సీమింగ్ ఎలవెన్స్ కోసం డ్రా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అలాగే దాన్ని గ్లూతో నేను అంటించేసాను. సో మీరు స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు, బట్ ఎక్స్ట్రా వర్క్ అవుతుంది అని చెప్పి నేను స్టిచ్చింగ్ చేయాల్సిన అవసరం లేకుండా మొత్తం అంటించేసాను. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మీకు టైం కలిసి వస్తుంది, అలాగే ఎక్కువ బర్డెన్ అవ్వదన్నమాట, స్ట్రెస్ ఎక్కువ ఉండదు వర్క్లో. ఓకే, ఇది బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇలాగే మనం డ్రా చేసుకుని సీమింగ్ ఎలవెన్స్ వదులుకుంటూ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకుని అది మనం కట్ చేసుకోవాలి. అండ్ అలాగే ఎదర ఫ్రంట్ ఇక్కడ ఒక 6 ఇంచు వదిలేసాను కదా ఇక్కడ, అది ఎందుకు అంటే యాక్చువల్గా అది బ్యాక్ ఓపెన్ అనుకోండి, అక్కడ జిప్ వేయడానికి కానీ లేదంటే హుక్ పెట్టడానికి కానీ మనం పెడతాం కదా. సో ఆ హాఫ్ ఇంచ్ వదిలేసాను, ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ రెండు ఓపెన్ లేదు. నేను వేస్తే సైడ్ జిప్ వేద్దాం అనుకుంటున్నాను. ఇది బోట్ నెక్ పెడుతున్నాను కాబట్టి డైరెక్ట్గా మీకు పైనుంచి ఈజీగానే వెళ్ళిపోతుంది. సో అలా వెళ్ళలేదు, కంఫర్ట్గా లేదు అనుకుంటే బ్యాక్ మీరు ఆ జిప్పర్ ఎలవెన్స్ కోసం ఎంతైతే వదిలామో అది పెట్టుకుని అక్కడ ఓపెనింగ్ ఇచ్చుకోండి. నేనైతే ఓపెనింగ్ ఇవ్వలేదు ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ, అందుకే ఆ జిప్పర్ ఎలవెన్స్ అనేది ఎక్స్క్లూడ్ చేశాను అనమాట. ఓకే, సో ఇది బ్యాక్ పార్ట్, అలాగే ఫ్రంట్ పార్ట్, పైన ప్యాచ్ వర్క్. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ మనం డాట్ మ్యానిపులేట్ చేసాం కదా, సో ఆ డాట్ని నేను ట్రేసర్ ఉంటుంది కదా, ట్రేస్ చేస్తాం కదా క్లాత్ ట్రేసర్తో, ట్రేసింగ్ వీల్ ఉంటుంది కదా, సో దాంతో నేను డాట్ని ట్రేస్ చేసుకున్నాను. వీడియోలో మీకు కనిపించట్లేదు కానీ అందుకే నేను మళ్ళీ పెన్తో డ్రా చేశాను. సో నా దగ్గర కరెక్ట్ మార్కర్ లేదు డ్రా చేసి మీకు చూపించడానికి. సో పెన్తో మార్క్ చేసినా ఆ క్లాత్ మీద మార్క్ అవ్వలేదు సరిగా. సో నాకైతే అందులో ట్రేసింగ్ వీల్తో డ్రా చేసింది కనిపిస్తుంది. సో అంతవరకు ఎక్కడి వరకు అయితే నేను డ్రా చేశానో అది నేను ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను అనమాట. కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఫ్రంట్ 2 డాట్స్ని మనకి యాక్చువల్గా అయితే వేస్ట్కి వస్తాయి, వేస్ట్ బస్ట్ డాట్కి కిందకు వస్తుంది, బట్ అది మ్యానిపులేట్ చేసి ఫ్రంట్కి వచ్చేలాగా, అంటే మిడిల్ ఆఫ్ ద నెక్ దగ్గరికి డౌన్లో వచ్చేలాగా మనం డ్రా చేసుకున్నాం కదా. సో అందుకోసం ఆ డాట్ అనేది వి షేప్లో వస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా 2 డాట్స్ని డ్రా చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వస్తుంది. సో చూసారు కదా, 2 డాట్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. డాట్స్ అనేవి కొంచెం జాగ్రత్తగా పర్ఫెక్ట్గా వేసుకోండి, ఎందుకంటే షేప్ ఎలివేట్ అయ్యేది డాట్స్ వల్లనే. ఓకే, ఈ విధంగా అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి డాట్ కరెక్ట్గా వేసామా లేదా అన్నది. అండ్ డాట్ వేసిన తర్వాత వేస్ట్ అనేది 7.5 ఇంచ్ ఉండాలి. సో 7.5 ఇంచ్ వచ్చింది, ప్లస్ హాఫ్ ఇంచ్ సీమింగ్ ఎలవెన్స్ ఉంది కదా, దానికి కరెక్ట్గా సరిపోయింది. ఓకే, ఇప్పుడు ప్యాచ్ వర్క్ కోసం కూడా నేను దీని మీద ట్రేసింగ్ వీల్తో మార్క్ చేశాను. ఓకే, ఎంతైతే కావాలో అంతవరకు మార్క్ చేశాను అనమాట. సో ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ లైన్ కనిపిస్తుంది కదా, ఆ ఫ్రంట్ లైన్ దగ్గర నుంచి మనం కట్ చేయాలి. ఎందుకంటే ఆ సెకండ్ లైన్ అనేది స్టిచ్చింగ్ కోసం, స్టిచ్చింగ్ చేసినప్పుడు కొంచెం క్లాత్ ఉండాలి కదా, అప్పుడే కదా కుట్టు పట్టుకుని ఉంటుంది. సో అందుకోసం ఫ్రంట్ లైన్ నుంచి కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా. ఓకే, ఆల్రెడీ నేను అది మార్క్ చేసి ఉంచాను, అది వీడియో క్లిప్ మిస్ అయింది. జస్ట్ ఇది ప్లేస్ చేసి మీరు మార్క్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు
మన ప్యాచ్ ఏదైతే ఉందో దాన్ని స్టార్టింగ్ నుంచి తీసుకుని ఫస్ట్ కొలుచుకోండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కరెక్ట్‌గా ఆ వి షేప్‌లో అన్నది కరెక్ట్‌గా ఆ కార్నర్‌కి వస్తుందా లేదా అని కొలుచుకొని, అండ్ కుట్టేటప్పుడు కూడా ఎక్కడ సాగదీయొద్దు, లాగొద్దు. సో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో సేమ్ దానిపైన లేయర్ బై లేయర్ దానిపైన లేయర్ లాగా వేస్తూ జస్ట్ దాన్ని మూవ్ చేస్తూ స్టిచ్ చేయండి. ఇలా చేస్తేనే మీకు కరెక్ట్‌గా వస్తుంది. ఇక్కడ ఏదైనా కొంచెం సాగదీసినా లేదంటే కొంచెం అటు క్లాత్ సరిపోలేదని లాగినా అక్కడ ఏమవుతుందంటే కొంచెం కుచ్చులొచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఫినిషింగ్ సరిగా ఉండదనమాట. కొంచెం ఎత్తిపెట్టినట్టుగా అలా ఉంటుంది. అంటే ఫినిషింగ్ అనేది సరిగా రాదు. ఓకే. ఎక్కడి వరకు అయితే వి కార్నర్ వచ్చిందో అక్కడ వరకు డాట్‌ని ఎండ్ చేసి స్టిచ్చింగ్‌ని ఎండ్ చేసేసి అక్కడితో ఆపేయండి. కట్ చేసేయండి దారాన్ని. సో, మళ్ళీ నెక్స్ట్ ఇటువైపు ఎలా అయితే మనం స్టార్టింగ్ నుంచి నెక్ లైన్ నుంచి స్టార్ట్ చేసామో సేమ్ ఇటువైపు కూడా అక్కడి నుంచే స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా? ఈ విధంగా స్టార్ట్ చేసుకుంటూ సేమ్ ఇలాగే లేయర్ బై లేయర్ కుట్టుకుంటూ వెళ్ళండి. పై లేయర్ కింద లేయర్ కలవాలి. మీరు స్టిచ్చింగ్ అలవెన్స్ ఎంతైతే పెట్టారో అదే మార్క్ మీద పైనుంచి కింద వరకు ఒకే లైన్‌లో వెళ్ళేలాగా చూసుకోండి. చూస్తున్నారు కదా! ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇప్పుడు కింద మనం కొంచెం డాట్ లాగా పడితే అది మొత్తం కలిసిపోతుంది. చూస్తున్నారు కదా! వీడియోలో చూపించిన విధంగా జస్ట్ కొంచెం రఫ్ చేసినట్లయితే అది మనకి డాట్ లాగా ఫిక్స్ అయిపోతుందనమాట. ఈ విధంగా. ఓకే. ఈ విధంగా కవర్ అయిపోతుంది. ప్లస్ ఒక్కసారి దీన్ని ఐరన్ చేయండి. ఐరన్ చేస్తే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. మొత్తం మనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐరన్ చేసేదానికన్నా ఏ పార్ట్‌కి ఆ పార్ట్ అయిన తర్వాత ఐరన్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ చాలా బాగుంటుంది. మీకు కుట్టడానికి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. ఎందుకంటే అది మీకు కుట్టేటప్పుడే ఎలివేట్ అవుతూ ఉంటుంది ఆ ప్యాటర్న్ అనేది. అప్పుడు మీకు సరిగా లేదనుకోండి కుట్టేటప్పుడు మీకు మంచిగా అనిపించదు కదా! సో, అందుకోసం. ఇప్పుడు పైన నెక్ లైన్ కింద స్టిచ్చింగ్ అలవెన్స్ అనేది ఒక పక్కకి అంటే ఆ నెక్ సైడ్ ఉండేలాగా పెట్టి కింద క్లాత్ ఈ విధంగా మధ్యలో కుట్టు పడే విధంగా స్టిచ్ చేయండి. మీకు ఏ కలర్ దారం అయితే ఆ కలర్‌లో కలిసిపోయే విధంగానే కుట్టండి. ఇప్పుడు రెడ్ కలర్ దారం తీసుకుంటే రెడ్ కలర్ మీద కుట్టు పడేటట్టు కుట్టండి. లేదు మీరు బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ తీసుకున్నట్లయితే ఆ స్కై బ్లూ మీద మాత్రమే మధ్యలో పడేటట్టు మాత్రమే కుట్టండి. అప్పుడే నీట్ ఫినిషింగ్ వస్తుంది. నాకు 2, 3 చోట్ల పోయింది లైట్‌గా. అంటే చూసారు కదా! లైట్‌గా తెలుస్తుంది. సో, అలా కాకుండా నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా చూసుకోండి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో, ఇప్పుడు బోట్ నెక్‌ని నేను డ్రా చేస్తున్నాను. బోట్ నెక్ ఎక్కడి వరకు పెట్టానంటే ఈ ప్యాచ్ ఎంతైతే ఉందో అంతవరకు నేను బోట్ నెక్ పెడదాం అనుకుంటున్నాను. అండ్ అలాగే ఇక్కడి నుంచి నేను 3 ఇంచెస్ ఓకే. పైనుంచి 3 ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని బోట్ నెక్ అనేది డ్రా చేశాను. బోట్ నెక్ అనేది ఎప్పుడు ఎలా ఉండాలండి, బోట్ నెక్ అంటే 3 ఇంచెస్ కన్నా డౌన్ ఎప్పుడూ వెళ్ళొద్దు. మినిమం మీరు 2.5 తీసుకున్నా పర్లేదు. ఓకేనా? అంటే అంతకు మించి కిందకి వెళ్తే అది బోట్ షేప్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. అది బోట్ నెక్ అసలు అవ్వదు కూడా. ఓకేనా? బోట్ నెక్ అంటే జస్ట్ ఆ బోట్ షేప్ అనేది ఎలివేట్ అవ్వాలి. అప్పుడే నీట్ ఫినిషింగ్ ఉంటుంది. చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా. సో, సేమ్ బ్యాక్ పార్ట్‌లో కూడా సేమ్ షోల్డర్ ఎంతైతే ఉందో ఫ్రంట్ పార్ట్‌లో ఉందో అంతవరకు మార్క్ చేసుకొని వెనకాల నేను 2 ఇంచెస్‌కి నేను మార్క్ చేశాను. ఓకేనా? ఫ్రంట్ 3 ఇంచెస్ మార్క్ చేశాను. బట్ బ్యాక్ మాత్రం 2 ఇంచెస్‌కి నేను మార్క్ చేసుకున్నాను. ఓకే. 2 ఇంచెస్‌కి మార్క్ చేసుకొని సేమ్ బ్యాక్‌లో కూడా ఇలాగే బోట్ షేప్ వచ్చేలాగా కట్ చేశాను. సో, ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత చూసారు కదా! బోట్ షేప్ అనేది ఓపెన్ చేస్తే ఇలా రావాలి. ఇలా వస్తేనే మీకు బోట్ షేప్ అనేది కరెక్ట్‌గా వచ్చినట్టు. ఇప్పుడు ఫ్యూజింగ్ పేపర్ తీసుకుని దానికి ఒక 1/2 ఇంచ్ టు 3/4 ఇంచ్ ఉండేలాగా ఆ బోట్ షేప్‌లో మనం డ్రా చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఈ విధంగా. సో, ఈ విధంగా కట్ చేసేటప్పుడు ఏంటి అంటే ఒక 2 పాయింట్స్ ఎక్కువ క్లాత్ కట్ చేసుకోవాలి లోపల సైడ్‌కి. నెక్ లోపల సైడ్‌కి ఒక 1-2 పాయింట్స్ ఎక్కువ క్లాత్ ఉండేలాగా కట్ చేసుకోవాలి. అంటే కుట్టు అనేది ఆ 1-2 పాయింట్స్ మధ్యలోనే పడాలి.
ఇక్కడ ఫ్యూజింగ్ మీద పడకూడదు, బకరం మీద పడకుండా ఆ మధ్యలో పడేటట్టు మాత్రమే చూసుకోండి. అప్పుడు కూడా ఫినిషింగ్ బాగుంటుంది. చూసారు కదా, కొంచెం ఎక్స్ట్రా వదిలాను, అంత మాత్రమే వదలండి, అంతకు మించి అవసరం లేదు. ఈ విధంగా అవుటర్ సైడ్ ఏం చేయాలంటే ఈ విధంగా ఫోల్డ్ చేసి ఆ బకరానికి అటాచ్ అయ్యే విధంగా కుట్టు వేసేయండి. ఈ విధంగా మొత్తం కుట్టు వేసేసుకోవాలి. ఓకే, ఈ విధంగా కుట్టు వేసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని నెక్ మీద బాడీ పార్ట్ మీద పెట్టి మనం ఎంతైతే క్లాత్ వదిలామో దానికి అంతవరకు పెట్టుకొని మనం కుట్టాలి. సో ఇప్పుడు నెక్ పార్ట్ని ఆ బకరాన్ని సమంగా మధ్యకి ఫోల్డ్ చేసి ఒక నాచ్ పెట్టుకోండి, ఒక కట్ పెట్టుకోండి. అలాగే బాడీ పార్ట్కి కూడా కట్ పెట్టుకొని కరెక్ట్గా ఎక్కడైతే 2 నాచ్లు కలుస్తాయో అక్కడ పిన్తో సెక్యూర్ చేసేయండి. ఇలా సెక్యూర్ చేసిన తర్వాత ఇప్పుడు పైనుంచి జస్ట్ మనం ఎంతైతే చాలా తక్కువగా కనిపిస్తుంది కదా వీడియోలో మీకు, ఒక పావించ్ అన్న వదులుకోండి. ఓకే, దాని మీద కుట్టు వెళ్ళేలాగా చూడండి, బకరం మీద పడకుండా చూడండి కుట్టు. అంటే ఆ క్లాత్ దానికి అడ్జస్ట్ అవ్వాలి, దానికి ఈక్వల్గా ఉండి కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కుట్టాలి. ఈ విధంగా కుట్టిన తర్వాత మధ్యలో రౌండింగ్ తిరిగిన చోటల్లా కట్స్ ఇచ్చుకుంటూ వెళ్తే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అది బకరానికి లోపలికి ఫోల్డ్ చేసేసి ఈ విధంగా పైనుంచి మళ్ళీ కుట్టు వేసుకోవాలి. ఈ పైనుంచి వేసిన కుట్టు కూడా బయట వైపుకి, అంటే మనం బాడీ పార్ట్ వైపుకి కనపడకుండా కింద క్లాత్ని అంతటిని ఈ నెక్ వైపుకి, పై వైపుకి ఉండేలాగా చూసుకొని సేమ్ ఇదే విధంగా కుట్టు వేసుకోవాలి. హెమ్మింగ్ చేసినప్పుడు మనం ఎలాగా నెక్ పట్టీ వేసినప్పుడు ఎలాగ మొత్తం క్లాత్ అంతా ఒకవైపుకి వచ్చేలాగా చూసుకుంటాం, అంటే మీకు రైట్ సైడ్కి వచ్చేలాగా కుట్టేటప్పుడు అలా వేసుకోండి. చూసారు కదా ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో నెక్ అనేది. సో ఇలా రావాలన్నమాట. సో ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని బ్యాక్ పార్ట్ని కూడా సేమ్ ఇలానే కట్ చేసి ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే అతికామో సేమ్ అలానే అతకాలి. అతికిన తర్వాత బ్యాక్ పార్ట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ డాట్స్ వేసుకుని 2 షోల్డర్స్ జాయిన్ చేసుకోవడమే. చూసారు కదా ఈ విధంగా. సో ఈ విధంగా మంచి ఫినిషింగ్లో మంచి బొటిక్ స్టైల్లో వస్తుందండి. బొటిక్ స్టైల్ అని కూడా కాదు కానీ ఒక మంచి ఇన్నోవేటివ్గా మనం రెడీ చేసుకోవచ్చు. సో ఇది హాఫ్ పార్ట్ మాత్రమే కంప్లీట్ అయింది. సో మిగతా పార్ట్ కింద దీనికి అంబ్రెల్లా కానీ లేదా ఏ లైన్స్ కట్ కానీ అనుకుంటున్నాను. సో అది కూడా బాడీ పార్ట్కి అటాచ్ చేసేసిన తర్వాత ఆ వీడియో కూడా త్వరలో పోస్ట్ చేస్తాను. సో ఈ వీడియో ఫినిషింగ్ ఒక్కసారి చూడండి ఎలా ఉంది ఏంటి అని. దీనికి ఇంకా స్లీవ్స్ జాయిన్ చేయాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.